మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మీదేవి రైట్స్. ఎంతమంది లక్ష్మీలు ఉన్నారు ఇక్కడ? ఇంకా టోకెన్స్ వస్తున్నాయా? మొదటి లక్ష్మీదేవి ఆవిడని నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేసేస్తాను. మీ చేతుల మీద కూడా ఇచ్చేద్దాం. లక్ష్మి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మన విజయ ప్రకాష్ గారి చేతుల మీదుగా లక్ష్మి గారు అందుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మీడియా సోదరులు కూడా దీన్ని బాగా జనాల్లో తీసుకెళ్ళి మంచి టికెట్స్ ఏదవుతుంటే ఏదవుతాయని అన్నింటికి కూడా మాకు సహాయ సహకారాలు అందించిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. దీని వెనకాల నెట్వర్క్ అంతా మంగరాజు గారిదే. మొత్తం కానీ ప్రింటింగ్ కానీ లేబర్స్ కానీ మన ఫుడ్ ఫేమస్ కానీ ఏమన్నా. అందరికీ నమస్కారం. నా పేరు ధన్యంరాజ్ సత్యసాయి. రోటరీ నిర్వహించిన ఉషార్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్. అందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం ఒక ప్రత్యేకత చూపించాలని ఒక తలంపుతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా గుప్తదానం చేస్తారు, వాళ్ళకి తోచింది ఎవరికో ఇస్తారు, డబ్బు రూపంలో సాయం చేస్తారు. కానీ చైనీస్ సామెత ఉంటుంది, మీరు చేప ఇవ్వడం కాదు చేప పట్టడం నేర్పాలి, వాళ్ళ జీవితం బాగుపడుతుంది అంటారు. అదే ఆలోచనతో మేము ఇవాళ 12 మంది వ్యక్తులను ఎంచుకున్నాము. వాళ్ళకి ఏ ఆసరా లేదు, ఏ సపోర్టు లేదు. గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ కానీ సపోర్ట్ లేదు. అందులో వికలాంగులు ఉన్నారు, స్త్రీలు, ఏ ఆసరా లేని స్త్రీలు ఉన్నారు. ఒక 5 మంది స్త్రీలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు ఏంటంటే జీవనోపాధి సాగిస్తారు, తాము సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాగే 3 వికలాంగులకి ఐరన్ బడ్డీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఆయన ఫ్యాన్సీ దుకాణం పెట్టుకుంటారు, 2 ఆ ఏరియాలో కిరాణా దుకాణం పెట్టుకుంటారు. వాళ్ళ ఆ బడ్డీ కొట్లో కూర్చోవడానికి కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే కానీ నడిచి ఆ బడ్డీ కొట్లో కూర్చోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు. ఒక ఆయన BA చదివాడు, కాళ్ళు 2 చచ్చిపడిపోయాయి. అతనికి DTP తెలుసు. ఆ పల్లెటూరులో చిన్న DTP సెంటరు, జెరాక్స్ సెంటరు పెట్టుకోవడానికి కావాల్సిన మనం కలర్ జెరాక్స్, ప్రింటరు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా అతను పోషించబడుతాడు. అలాగే ఒక వ్యక్తి కాళ్ళు పనిచేయవు, 3 చక్రాల సైకిల్ బండి మీద స్వయం ఉపాధికి పాలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు. అతనికి ఈరోజు మోటార్ అమర్చిన 3 చక్రాల సైకిల్ ఇవ్వడం జరిగింది. తను 1 కిలోమీటర్ దూరం తిరిగి అమ్ముకోగలిగింది. ఈవేళ 5 కిలోమీటర్ల దూరం కూడా తిరిగి అమ్ముకునే శక్తి అతనికి చేకూర్చాము. ఒక ఫ్యామిలీ తల్లిదండ్రులని పిల్లలు వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు, ఏ ఆసరా లేదు. వాళ్ళ పాకలో పూరి గుడిసెలో ఉంటున్నారు, కరెంటు సదుపాయం కూడా లేదు. ఇవాళ వాళ్ళకి కరెంటు సదుపాయం కలగజేసి ఒక ఫ్యాను, లైటు వాళ్ళ నిత్యావసరం కొద్దిగా హ్యాపీగా బతకడానికి ఏర్పాటు చేశాం. ఇది ఆలోచన ఒకళ్ళదైతే ఈ ఆలోచన ఆచరణ రూపంలో రావడానికి మా రోటరీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రాం ఉందని మేము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మొహమాటానికి అయితేనేమి ఏదైతేనేమి ముందుకు వచ్చారు. కానీ తర్వాత ఇవాళ వాళ్ళ మొహాల్లో చూస్తున్నాం, మేము చేసిన దానికి రోటరీ క్లబ్ వాళ్ళు 100% న్యాయం చేశారు. రేపు పొద్దున్న నేను రోటరీ క్లబ్కి ఏదైనా ఇస్తే అది 100% సద్వినియోగం పడుతుంది అన్న కాన్ఫిడెన్స్ టికెట్ కొన్న వాళ్ళలోనూ, ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళలోనూ ఇవాళ మేము వాళ్ళ వెలుగులు మొహంలో ఆ కాన్ఫిడెన్స్ చూసాం. దీనికి సహకరించిన అందరికీ థ్యాంక్ యూ. అలాగే మా చైర్మన్ సాయి గారికి, మా సెక్రటరీ కిషోర్ రెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, మా తోటి సభ్యులకు ముద్రాజు గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సక్సెస్ ఇంత గ్రాండ్గా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తామని చెప్పి మన మీడియా మీద తెలియజేస్తున్నాం. అలాగే మన సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు కిషోర్ రెడ్డి, నేను రోటరీ క్లబ్ సెక్రటరీ మాట్లాడుతాను.
ఈరోజు హుషారు అని చెప్పేసి పేరుతోటి ఒక కార్యక్రమం చేసామండి. దానికి ప్రజల నుండి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, చారిటీతో పాటు కూడిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎలా ఉంటుందో చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రజల నుండి మాకైతే అనూహ్యమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. టికెట్స్ కూడా 2 రోజుల క్రితం అయిపోవడం జరిగింది. అయినా సరే ఈ మంచి ప్రోగ్రామ్ మేము మిస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పటికీ ప్రోగ్రామ్ ముందు అరగంట క్రితం వరకు కూడా టికెట్స్ కావాలని చెప్పేసి చాలామంది నుంచి ఒత్తిడి వచ్చి మాకు. అలాగే ఇక్కడ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా ఈ పాటలు కానీ డ్యాన్సులు కానీ అలాగే చక్కని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు ప్రజలందరూ. ఫుడ్ ఇవన్నీ కూడా అంటే దగ్గర చక్కని విందు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ మేము చేసిన ఈ సర్వీస్ అంతా కూడా చూసి వాళ్ళు రోటరీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళు ఎంతో ఇష్టపడి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా సంతోషం అని చెప్పి అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే ఈరోజు మేము రోటరీ ఇంతమంది ముందు జరుపుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ మన రోటరీ చేస్తున్న సేవలు అంటే మేము మా మధ్య కాకుండా ప్రజలందరి మధ్య జరుపుకుంటే కొంచెం మాకు ఇంకా అంటే దీని ద్వారా ఇంకా మంచి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది, వాళ్ళు కూడా ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది అన్న ఆలోచన మీద మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము ఏదైతే అనుకున్నామో 100% సక్సెస్ అయ్యండి ఈ కార్యక్రమం చేయడంలోనే. దీనికి మా సహకరించిన మా ఈ ప్రోగ్రామ్ చైర్మన్ సాయి గారికి, మా ప్రెసిడెంట్ వరం గారికి, మా మంగరాజు గారికి, వీర్రాజు గారికి, వివేక్ గారికి, అలాగే గణేష్ గారికి, మిగతా మా సురేష్, మా టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నా వీళ్ళ వాళ్ళని కాదు కానీ అందరూ కూడా మాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ.